మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మాతో పాటు ప్రార్థనలు చేయండి. ఎవరికైనా సంతోషం కలిగినా మాతో పాటు కీర్తనలు పాడండి. అందరికీ మరణాత. ఫాదర్ ఎం దేవదేశాయ్ గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సువార్త పరిచర్యలు దేశ విదేశాల యందు విస్తరించుచున్నవి. రెవరెండ్ డాక్టర్ ఎన్.ఎస్. రత్నమయ్య గారి ద్వారా ప్రతి సోమవారము కాకినాడ స్వస్థతశాల యందు అనేక స్వస్థత ప్రార్థనలు జరిపింపబడుచున్నవి. ఇందు స్వస్థత నందిన వారు అనేకులు సాక్ష్యములు చెప్పి దేవుని మహిమపరుచున్నారు. Jesus Christ was born on Christmas Day, and man will live forevermore because of Christmas Day. And time ago in Bethlehem, so the Holy Bible says, there is born child Jesus Christ was born on Christmas Day. Hark now, hear the angels sing, a King was born today, and man will live forevermore because of Christmas Day. There is born child Jesus Christ was born on Christmas Day. The shepherds watch the flocks by night, they see a bright new shining star. They hear a choir sing a song, the music seems to come from afar. Hark now, hear the angels sing, a King was born today, and man will live forevermore because of Christmas Day. There is born child Jesus Christ was born on Christmas Day. Oh, a moment till that birth and over the west, there's now ringing trees of joy and laughter, people shouting, let everyone know there is hope for all to find peace. His wife Mary went to Bethlehem that night. They found no place to bear a child, not a single room was inside.
that was the glow of the bus, the flowering in tears of joy. I love the people shouting, let everyone know there is hope for all human beings. Oh my Lord, You sent your son to save us. oh my Lord, You were a self you given. oh my Lord, That sin and not enslave us. Hello, Mary, once more. oh my Lord, When in the grip you found us, oh my Lord, a good and hollow blood. oh my Lord, They gathered all around him to see him now. Oh my Lord, they had to feel that about you. Oh my Lord, what did they know about you? Oh my Lord, but they were lost without you. They needed you so bad. Oh my Lord, they had to feel that about you. Oh my Lord, what did they know about you? Oh my Lord, praise the but they Lord. were lost without you. They needed you so bad. Oh my Lord, Praise the Lord. child adoration. Oh my Lord, they came to jubilation. Oh my Lord, Praise the and for your Lord. admiration, they will enjoy our life. Touching my head. Oh my Lord, my Lord. they had to dig and touch you. Oh my Lord, what did they know about you? Oh my Lord, but they were lost without you. They needed you so bad. అందరికీ మరణాత. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకెల్లరికూ కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, క్రిస్మస్ మాసంలో మనమున్నాము. ఈ ఆనంద మాసంలో క్రిస్మస్ అనగా క్రీస్తు ప్రభుని యొక్క ఆరాధనను మనమందరము జరిగించుకుంటూ ఉన్నాం. పూర్వకాల భక్తులైన వారు యేసుక్రీస్తు యొక్క జన్మమునకు పూర్వమే ఈ క్రిస్మస్ను ఆచరించినట్లుగా మనం చూడగలం. ఎలాగునగా ప్రవక్తలైన వారు క్రీస్తు యొక్క జన్మను గురించి వారు అనేక ప్రవచనాలు తెలియచేస్తూ ఆయన యొక్క క్రిస్మస్ ఆరాధన లేక క్రీస్తు ప్రభు యొక్క ఆరాధనను వారు జరిగించినట్లుగా మనం చూడగలం. అలాగే ఇక ఎవరెవరు ఈ క్రిస్మస్ జరిగించారు, ఎవరెవరు క్రీస్తు ప్రభును ఆరాధించారు అని దేవుని యొక్క వాక్యం నుండి మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ప్రవక్త అయిన యెషయా క్రిస్మస్ చేసినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఆయన యొక్క జన్మను తలంచుకుంటూ క్రీస్తు ప్రభువును ఆయన ఆరాధించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆయన యొక్క ప్రవచనాల్లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడినని ఆయన ప్రవచిస్తున్నట్లుగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనబడుతుంది. నిజానికి ఆ కాలానికి క్రీస్తు ప్రభు యొక్క జన్మ ఇంకా జరగలేదు. అయినప్పటికీ ఆయన యొక్క ప్రవచనంలో ఆయన తెలియచేస్తూ ఎలాగగా మనకు శిశువు పుట్టెను అని ఆయన పలుకుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే మరి ఈ యొక్క ప్రవచనాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు నిజమే మరి క్రీస్తు ప్రభు వారు మనందరి ఒడిలోనికి చేరడానికి, మనందరి హృదయాల్లోనికి రావడానికి మన కొరకు ఆయన ఒక శిశువుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుచేతనంటే మరి ఒక శిశువుని ఎత్తుకోవడానికి ఎవరు కూడా ఎప్పుడూ భయపడరు. ఒక శిశువు దగ్గరికి వెళ్ళడానికి ఎవరూ కూడా వెనకడుగు వేయరు. ఒక శిశుతో ఆడుకోవాలని, ఆ శిశుతో ముచ్చటించాలని, ఆ శిశుతో గడపాలని ప్రజలైన వారందరూ కోరుకున్న రీతిగా ఈయన మన కొరకు ఈ లోకంలోనికి ఒక శిశువుగానే వచ్చారు తప్ప వేరే రూపంలో ఆయన మన మధ్యకు రాలేదు. ఇంకా మనం చూస్తున్నప్పుడు మరి ఈ శిశువే మరి క్రీస్తు ప్రభువే మనందరి ఒడిలో చేరడానికి, మనందరి హృదయాల్లోనికి రావడానికి మరి మన కోసము అంత దేవుడే చిన్న శిశువుగా మన కోసం రూపాంతరం చెందినట్లుగా కూడా దీని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూడగలం. అయితే మరి యొక్క ప్రవచనంలో మనం రెండవదిగా చూస్తున్నప్పుడు మనకు కుమారుడు అనుగ్రహింపబడి అనే మాట మనకు కనబడుతుంది.
మరి ఏంటి కుమారుడు అంటే సాధారణంగా ఒక కుటుంబానికి ఒక కుమారుడు మనం చూస్తాం. అయితే ఈ కుమారుడు ప్రజలందరికీ కలిపి ఒకే ఒక్క కుమారుడై ఉన్నాడు. సమస్త దేశాలకు, సమస్త జాతులకు, సమస్త మతాలకు, సమస్త తెగలకు, సమస్త కులాలకు ఆయనే కుమారుడై ఉన్నాడు. ఆయన ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఆయన కులానికి సంబంధించిన వాడు కాదు, ఆయన ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, ఆయన ఒక జాతికి సంబంధించిన వాడు కాదు, కానీ ఆయన ప్రజలందరికీ సంబంధించిన వాడు. అందుచేతనే మనందరికీ కలిపి ఒక కుమారుడు మనకు అనుగ్రహింపబడినట్లుగా ఈ యొక్క ప్రవచనాన్ని బట్టి మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. అయితే మరి ఈ కుమారుని మనమందరము ప్రేమించే వారమై ఉండాలని, మనమందరము ఆయన్ను హత్తుకోవాలని, మనమందరము ఆయన్ని ఆరాధించాలని ఆయన మన కోసము ఈ లోకానికి ఒక కుమారునిలాగా, ఒక శిశువులాగా మన కోసం ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూడగలం. ఇక ప్రవచనానికి 3వ భాగం మనం చూస్తున్నట్లయితే ఆయన భుజం మీద రాజ్యభారముడును. ఏంటి రాజ్యభారం అని మనం చూస్తున్నప్పుడు మరి ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు, కానీ పరలోక సంబంధమైన రాజ్యము ఆయన మనకు ప్రసాదించేవాడై ఉన్నాడు. ఈ లోకములో అయితే మనకు అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక రుణబాధలు, అనేక కష్టాలు, అనేక వేదనలు. అయితే దేవుని రాజ్యంలో ఏ కష్టం ఉండదు, ఏ శోధన ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ బాధ ఉండదు, ఎటువంటి వేదన, ఏ చింత ఏది మనకు ఉండదు. కనుక ఆ రాజ్యంలోనికి మనం చేరాలని, ఆశ కలిగి జీవించాలని ఆయన మన కోసం ఈ లోకంలోనికి నరరూపిగా ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అంత దేవుడే నరుడే నీ కోసము, నా కోసం, మన అందరి కోసం వచ్చారంటే మనం చాలా ధన్యులము అని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన యొక్క భారం మనం చూస్తున్నప్పుడు మరి ఈ లోక సంబంధమైన భారము కాదు, కానీ ప్రజలందరి యొక్క పాప భారము. పూర్వకాలములో ధర్మశాస్త్ర గ్రంథ కాలములో ఎవరి పాపానికి వారికే శిక్ష పడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే మరి అలాంటి శిక్షల వలన రక్షణ లేదు అని యేసు ప్రభు మనకు తెలియచేయడానికి ప్రేమ మార్గాన్ని ఆయన చూపించి మన కొరకు ఈ లోకములో ఆయన చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది. అంటే మనందరి పాపాలకు బదులుగా ఆయన ఒక్కడే చనిపోయాడు. మనందరి పాపాలకు బదులుగా ఆయన ఒక్కడే శిక్షణ పొందాడు. మనందరి పాపాలకు బదులుగా ఆయన కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, ఆయన అనేకుల చేత అవమానపరచబడ్డాడు. ఎందుకు ఆయనకింత శ్రమ, ఎందుకింత ఆయనకింత వేదన అని మనం చూస్తున్నప్పుడు కేవలము మన కోసమే అని మనం గ్రహించాలి. ఎందుచేతంటే మరి మన దేవుడు మన కోసం ఈ లోకంలోనికి, మన రూపంలోనికి ఆయన వచ్చినట్లుగా, తను తాను తగ్గించుకుని ఆయన వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఆ దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఆ దేవుణ్ణి మనం పూజించే వారమే ఉండాలి. మరి ఆ ఆరాధనే క్రిస్మస్ అని మరలా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే మరి ఆయన భుజం మీద ఉన్న రాజ్యభారము మనందరి యొక్క భారం, మనందరి యొక్క పాప భారం, మనందరి యొక్క శ్రమల భారం, మనందరి యొక్క వేదన భారం, మనందరి యొక్క చిక్కుల భారము, ఈ భారములన్నిటిని మోసుకుని ఆయన మన కొరకు ఆయన చనిపోయారు. అందుచేతనే ఆయన పుట్టక ముందే, ఆయన జన్మించక ముందే ఇవన్నీ కూడా ఒక ప్రవచనంలో యెషయా భక్తునికి కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 4వదిగా మనం చూస్తే 4వ భాగములో ఆశ్చర్యకరుడు అనే మాట మనకు కనబడుతుంది. ఏంటి ఆశ్చర్యకరుడు అంటే నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి మనుష్యుడిగా మన కోసం వచ్చారు. దేవదేవుడే ఒక మనుష్యుడిగా ఈ లోకంలోకి రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయముగా మనకు కనబడుతుంది. ఎందుచేతంటే ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠమైనది. అయినప్పటికీ ఈ భూమిలోనికి ఒక చిన్న గర్భములోనికి, ఒక మరియమ్మ గర్భములో, ఒక స్త్రీ గర్భములోనికి ఆయన తను తాను తగ్గించుకుని మరి ఆయన మన కోసం దిగి వచ్చారంటే మనందరము కూడా ఆశ్చర్యపోవలసిన విషయముగా ఇది మనకు కనబడుతుంది. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు ఈ లోకంలోనికి ఆయన మానవునిగా వచ్చారు. అలాగునే ఈయన దేవుని కుమారుడని కూడా అనేక మార్లు ఈయన పిలువబడినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందినప్పుడు పరలోకము నుండి ఒక గొప్ప శబ్దం మనకు వినబడుతోంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అనే మాట పరలోకం నుండి ఒక శబ్దము
దేవుని స్వరము వినబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడే స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత కుమారునిగా ఆయన ప్రకటించినట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా మనం చూస్తే దయ్యాలు సైతం యేసు ప్రభువును దేవుని కుమారునిగా అంగీకరించినట్లుగా మనకు కనబడుతుంది. ఒకసారి కొన్ని దయ్యాలను వెళ్ళగొట్టాల్సి వచ్చినప్పుడు యేసు ప్రభువారితో ఆ దయ్యాలు అంటూ ఉన్నాయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, మా జోలికి రావద్దు అని అవన్నీ కూడా తెలియచేస్తున్నట్లుగా, అవన్నీ కూడా కేక వేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. అయితే దయ్యాలు సైతం యేసు ప్రభువారే దేవుని కుమారుడని ఆ దయ్యాలు సైతం సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. మరి నేటి కాలంలో మనము యేసు ప్రభు దేవుని కుమారుడని అంగీకరించగలుగుతున్నామా? యేసు ప్రభువారే దేవుని కుమారుడని, ఆయనే మన కొరకు వచ్చిన రక్షకుడని మనమందరము కూడా అనేకులకు చాటి చెప్పగలుగుతున్నామా? ఆలోచన చేసుకోండి ప్రియులారా. అయితే ఇంకా మనం చూస్తున్నప్పుడు అనేక ప్రజలైన వారు కూడా ఆయన దేవుని కుమారుడిని సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తున్నప్పుడు ఓ ప్రక్క ఆయన దేవుని కుమారుడు, మరో ప్రక్క మనం చూస్తే ఆయన మనుష్య కుమారుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎలాగున్న మనుష్య కుమారుడు అంటే ఆయన 40 దినాలు ఉపవాసం చేసినప్పుడు ఆయనకు ఆకలి వేసింది. దేవుడికైతే ఆకలి వేయదు, కానీ ఆయన మనుష్యుడు కాబట్టి ఆ 40 దినాల అనంతరము ఆయనకు ఆకలి వేసింది, నీరసం వచ్చింది. ఆయన అక్కడ కూర్చుని ఉన్నప్పుడు సాతాను చేత శోధింపబడినట్లుగా మనకు కనబడుతుంది. ఆయన శిలువలో మన కొరకు మరణిస్తున్నప్పుడు ఆయన శరీరం నుండి కారిన రక్తము మనకు కనబడుతుంది. మరి దేవుడికైతే రక్తం వస్తుందా? దేవుడికైతే గాయాలు అవుతాయా? చాలా మంది అంటారు ఆయన యేసు ప్రభు దేవుడు కాబట్టే ఆయనకి ఏ బాధ లేదు, ఎంతమంది ఎన్ని కొరడాలు కొట్టినా, ఎంతమంది ఎన్ని తిట్టినా, ఎంతమంది ముళ్ళ కిరీటం పెట్టినా, ఆయన ఎంత హింసించినా ఆయనకి ఏ బాధ కలగలేదు, ఆయన దేవుడు కాబట్టి అలా జరిగిందని అంటారు. నిజానికి ఆ శ్రమలన్నీ ఆయన దేవుడిగా అనుభవించలేదు, కానీ ఒక సాధారణమైన మనుష్యుని వలె నీవు నేను ఎలాగైనా మనుష్యులమై ఉన్నామో ఆయన కూడా అదే రూపంలో మన కొరకు వచ్చారు కాబట్టి అదే శరీరాన్ని ఆయన ధరించుకొని అవే శ్రమలను మనం భరించలేని శ్రమలను ఆయన మన కొరకు భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది కూడా గొప్ప ఆశ్చర్యం. ఒక ప్రక్క దేవుడి కుమారుడు, మరో ప్రక్క మనుష్య కుమారుడు. మరి ఎవరో ఈయన అని మనం చూస్తున్నప్పుడు నిజమే ఈ రెండింటి యొక్క కలయికే యేసు ప్రభువారు. అంటే దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, దేవ కుమారుడు అని మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, దేవ మానవుడు, దేవ కుమారుడు అని ఈయన గురించి మనం అనేకులకు ప్రకటించవలసినదే. ఐదవదిగా మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనే మాట మనకు కనబడుతుంది. ఆలోచనకర్త, ఈయనకున్న ఆలోచన ఏంటి అని మనం చూస్తున్నట్లయితే మనలందరినీ కూడా తన మార్గంలో నడిపించాలని, మనలందరినీ కూడా దేవుని రాజ్యము తీసుకువెళ్ళాలని ఆయన మన కోసం ఒక ఆలోచన కలిగి మన కోసం ఒక ప్రణాళిక ఆయన ఏర్పాటు చేసుకుని ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. ఆయన జీవిత కాలంలో మనం చూస్తున్నప్పుడు అనేకులు ఆయన చూచి ఆశ్చర్యపోయారు, ఆలోచనలు పడ్డారు. యేసుప్రభువు వారు 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో కూర్చుని ఆయన ప్రసంగిస్తున్నప్పుడు అక్కడున్న పాదిరి గారు, అక్కడున్న పెద్దలైన వారందరూ ఆశ్చర్యపోయారు. ఎవరి కుమారుడు ఈ అబ్బాయి? ఇంత చక్కగా బోధిస్తున్నాడే, మాకు తెలియని విషయాలు కూడా ఈ అబ్బాయికి ఎలా తెలుసు? ఎవరు ఈ అబ్బాయి? ఎవరు ఈ కుమారుడు అని చెప్పి యేసుని గురించిన ఆలోచనలో వారు పడ్డారు. యేసుని గురించి వారందరూ ఆశ్చర్యపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా ఆయన యొక్క జీవితంలో ఆయన నడిచిన ప్రతి మార్గము కూడా అనేకులైన వారు ఆశ్చర్యపోయారు. ఆయన యొక్క జీవితాన్ని చూసి వారు కూడా ఆయన వల్ల నడవాలని ఆలోచన కలిగి ఆయన వెంబడించినట్లుగా కూడా మనకు కనబడుతుంది ప్రియులారా. ఇంకా మనం చూస్తే ఆయన యొక్క లక్షణము బలవంతుడైన దేవుడు. నిజమే, ఆయన మనకన్నా బలవంతుడు, అందరికన్నా బలవంతుడు, అన్నిటికన్నా బలవంతుడు. ఆయనకన్నా బలవంతులు ఎవరూ లేరు. మరి ఆయనకు సాధ్యమైనది ఏది లేదు అని ఆయనే స్వయంగా తెలియచేస్తూ ఉన్నారు. కనుక మన దేవుడు బలవంతుడు కనుక బలహీనులమైన మనము దేవుణ్ణి ఆశ్రయించే వారమై ఉండాలి. సోదర దేవదాసయ్య గారు ఒక పాటలో రాస్తూ దేవుడు ఆయనతో చెప్పిన మాటలను ఆయన తెలియచేస్తూ ఉన్నారు.
నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలమునకు మించిన పనులు నా బలమే గద చేయవలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. నిజమే, మన బలానికి మించిన పనులు దేవుడే స్వయముగా మనకు జరిగించేవాడైనాడు. మనం చేయలేని కార్యాలు ఆయన బలవంతుడు కనుక మన బలహీనతలో ఆయనే మనల్ని బలపరిచేవాడైనాడు. మనం అనుకుంటాం మన శ్రమ నుండి ఎవరు మనల్ని విడిపించలేరు, నా కష్టం నుండి ఎవరు నన్ను రక్షించలేరు, నా బాధ నుండి ఎవరు నన్ను విడిపించలేరని మనం అనుకుంటాము. కానీ క్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీ బలహీనత వైపు నువ్వు చూడొద్దు, నా బలం ఇదిగో నువ్వు చూడు. నీ బలానికి మించిన పనులు నేను చేస్తాను, నీ బలములకు మించిన పనులు నా బలం చేస్తుంది గనుక ఎప్పుడూ కూడా నువ్వు విచారపడవద్దు, ఎప్పుడు నువ్వు భయపడవద్దు, ఎప్పుడు నువ్వు మనోవిచారం కలిగి ఉండొద్దని ఆ పాట మనకు తెలియజేస్తుంది. నిజమే ప్రియులారా, మనం చింతించవలసిన అవసరము లేదు. ఎందుకంటే నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. లూకాసు వార్తలో ఈ సందేశం మనం చూస్తాం. గొర్రెల కాపరులైన వారికి ఆ దేవదూత అందిస్తున్న సందేశం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని ఒక సూచన వారికి తెలియచేస్తూ ఉన్నారు. నిజమే, ఆనాడు ఆ గొర్రెల కాపులకు మాత్రమే కాదు, కానీ నేడు రక్షకుడు మనందరికీ పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు నీ కోసము, నా కోసము, మనందరి కోసము ఆయన ఈ లోకంలోకి వచ్చిన వారై ఉన్నారు. గనుక మనము ఆయన్ను ఆశ్రయించే వారిగా ఉండాలి, ఆయన్ను ఆరాధించే వారిగా ఉండాలి. ఇంకా ఆయన యొక్క లక్షణాల్లో మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క ప్రవచనం మనకు తెలియజేస్తుంది. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. నిత్యుడు అనగా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. నీవు పాపములు ఉన్నప్పుడు ఆయన ప్రేమ నిన్ను దాటిపోదు. అలాగే నువ్వు ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన ప్రేమ నిన్ను దాటిపోదు. నువ్వు ఎప్పుడు ఆయన మార్గానికి దూరంగా వెళ్ళిపోయినా సరే ఆయన యొక్క కంచె మాత్రము నీ నుండి ఆయన తొలగించడు. అదే ఆయన యొక్క నిత్యమైన ప్రేమ, నిత్యమైన కృప. ఆయన నిత్యుడు, ఆయన మారిపోయే దేవుడు కాదు. నువ్వు ఆయన ప్రార్థించినప్పుడు ఒకలాగా, ప్రార్థించకపోతే ఒకలాగా ప్రవర్తించే దేవుడు కాదు. ఆయన నిత్యుడు 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 అయి ఉన్నాడు కనుక మరి మనము ఆ నిత్యుడైన తండ్రిని మనం ఆశ్రయించే వారిగా ఉండాలి, ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. ఇక మనం చూస్తే సమాధానకర్త, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే మాట మనకు కనబడుతుంది. నిజమే, ఈనాడు మన గృహాల్లో లేనిది ఏంటంటే సమాధానం. నీ గృహాల్లో సమాధానం లేదా? నీ గృహంలో సమాధానం లేదా? నీ హృదయంలో సమాధానం లేదా? నీ కుటుంబంలో సమాధానం లేదా? సమాధానకర్త క్రీస్తు ప్రభు మన కొరకు వచ్చారు. సమాధానకర్త అధిపతి ఆయనకు పేరు పెట్టబడింది కనుక ఆ అధిపతిని మనం ఆశ్రయించే వారమేంటే ఆయనే మనకు సమాధానము ప్రసాదించేవాడై ఉన్నాడు. మనకేదైనా తీవ్రమైన రోగం వచ్చినప్పుడు ఫలానా మద్రాస్ పట్టణంలో ఈ రోగానికి మందు దొరుకుతుందంటే ఎంత ఖర్చు పెట్టైనా ఆ మందు కొనుక్కోవడానికి మనం వెళ్తాం. అలాంటిది క్రీస్తు ప్రభువే మన కోసము, మనకు సమాధానం అనుగ్రహించడం కోసము ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చారంటే ఆయన వెతకడానికి, ఆయన ఆరాధించడానికి మనం వెళ్తున్నామా? ఆలోచన చేసుకోండి ప్రియులారా. అలా వెళ్ళి ఆయన ఆరాధించినట్లయితే మనమందరం కూడా క్రిస్మస్ పండుగ చేస్తున్నట్లే. ఎందుచేతనంటే క్రిస్మస్ అనగా క్రీస్తు ప్రభు యొక్క ఆరాధన, క్రీస్తు యొక్క ఆరాధన. ఈ ఆరాధన ఎవరెవరు చేశారని మనం చూస్తుంటే ప్రవక్తలైన వారు చేశారు, అలాగనే దేవదూతలైన వారు చేశారు, అలాగే గొర్రెల కాపరులు చేశారు, అలాగే తూర్పు దేశ జ్ఞానులైన వారు చేశారు, అలాగే మరియా యోసేపులు చేశారు, అలాగనే ఆ కాల ప్రజలైన వారు చేశారు. నేడు మనము క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నామా? నేడు ఆ క్రీస్తు ప్రభు మన కొరకు వచ్చారు గనక, ఆయన బాలుడిగా వచ్చారు గనక ఆయన హత్తుకుంటున్నామా? ఆయన ఎత్తుకుంటున్నామా? ఆయన ముద్దు పెట్టుకుంటున్నామా? ఆలోచన చేసుకుని అట్టి ఆరాధనలోనికి
ఎలాగున్న గొల్లలైన వారు, ఎలాగున్న జ్ఞానులైన వారు, ఎలాగున్న దూతలైన వారు ఆయన ఆరాధించారో ఆ వరుసలోనికి మనం వచ్చినట్లయితే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అని దేవుని వాక్యము తెలియచేస్తుంది కనుక అతి సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిన గనుక ఆయన సమాధానము క్రీస్తు ప్రభు యొక్క ఆరాధన ద్వారా, క్రిస్మస్ పండుగ జరిగించుకునడం ద్వారా ఆ సమాధానం నీ గృహంలో, నా గృహంలో, మనందరి హృదయాల్లో, మనందరి కుటుంబాల్లో దేవదేవుడు మనకెల్లరకు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ నామమునకు అనేక స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మా కొరకు ఈ లోకములో ప్రభువా నీ వచ్చి ఉన్నావని తండ్రి ఆ వర్తమానము, సువార్తమానము మేము తెలుసుకోగల కృప మాకు దయచేసిన దేవానికి స్తోత్రాలు. దూత ఎలాగున ప్రభా గొర్రెల కాపులకు తెలియచేసిందో ఆ రీతిగా తండ్రి ఈనాడు ఈ వర్తమానము మా ద్వారా అనేకులకు తండ్రి అందించబడుతుంది కనుక వింటున్న ప్రతి వారికి ఎలాగున్నా ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమని నీ దూతల ద్వారా నీవు తెలియచేస్తావు. అటు సమాధానము ఈ వాక్యం విన్న ప్రతి వారికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి గృహములో సమాధానము కలిగించమని అడుగుచున్నాము ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడను మీరే దీవించి ఆశీర్వదించి వారి గృహాల్లో, వారి కుటుంబాల్లో తండ్రి మీరే వారికి సమాధానము దయచేసి తండ్రి బిడలైన వారందరూ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎలాగుండి యొక్క కాపుదల్లో భద్రపరచబడ్డారు. ఈ యొక్క చివరి మాసములు, ఈ ఆనంద మాసములు కూడా వారు భద్రపరచబడి ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి సంతోషముగా, ఆనందముగా, సమాధానము కలిగి ప్రవేశించినట్లుగా సహాయం చేయమని బాలుడిగా మా మధ్యకి వచ్చిన యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. మీరు విన్న ఈ సందేశాలు మీకు ఎంతో ఆశీర్వాదము, ఆనందము ఇచ్చిందని నమ్ముతున్నాం. మీ ప్రార్థన అవసరతలు, మీ సందేహాలు ఫోన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ మాకు తెలియచేయండి. మేము ప్రార్థన చేసి మీకు జవాబు రాయగలము. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం, బైబిల్ మిషన్, జాయింట్ సెక్రటరీ, 24-8-9/2, కచేరీపేట, కాకినాడ. మరణాత.